తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని బారాస ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని బారాస ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడింది. ఈ సంస్థను ప్రారంభించి 18 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు అశోక్ నగర్లో జాగృతి కార్యాలయం ఉండేది. ఇప్పుడు బంజారాహిల్స్కి మార్చాం. ఇకపై ఇక్కడి నుంచే సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తాం. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎందరో ఆశీస్సులు అందించారు. మేము చేసిన ఉద్యమాల వల్ల చాలా జీవోలు వచ్చాయి. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ఇప్పటి కాంగ్రెస్ పాలనకు ఎంత తేడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ అనాలి, అమరవీరులకు నివాళులర్పించాలి. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలి. జై తెలంగాణ అంటాడు, అననికి ఏముంది, కానీ పనులు చేస్తలేడు కదా. వాడు రాక్షసుల్లా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ఎందుకు తెస్తున్నారు? రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం? తెలంగాణ యువ వికాసం అని ఉండాలి, కానీ రాజీవ్ యువ వికాసం అని ఉండకూడదు. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అట్లా పేరు పెట్టుకుంటున్నారు. కేసీఆర్ 2 కళ్ళలా పనిచేస్తాం. ఒక గణ బారాస అయితే 2 జాగృతి సంస్థ. కేసీఆర్ పై ఈగ వాళ్ళని ఊరుకోం. కేసీఆర్కి నోటీసులు ఇచ్చారంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధరణ నిర్వహిస్తాం. బనకచర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? నదుల అనుసంధానాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. తుపాకులగూడెం వద్ద రివర్ లింకేజీ ఉండాలని కేసీఆర్ సూచించారు. ఇచ్చింపల్లి వద్ద రివర్ లింకేజీ పెడతామని కేంద్రం చెప్పింది. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు అని కవిత అన్నారు. బంజారాహిల్స్ కార్యాలయం ఆచార్య జయశంకర్ కేసీఆర్ ఫోటోలతో తెలంగాణ జాగృతి బ్యానర్ పెట్టారు. కొత్త కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి జ్యోతిబాపులే, సావిత్రిబాయి పూలే విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఏదైనా ఒక నాటకము, ఒక ప్లాన్ తప్ప ప్రజలకి ఇప్పటివరకు ఏం జరిగింది, ఏం మేలు జరిగింది అనేది ప్రతిపక్షం కానీ అధికార పార్టీ అధికారంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న అధికారులు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఇంత ఒక ప్లాన్, ఒక నాటకం తప్ప ప్రజలకు వీళ్ళు చేసింది అయితే ఏమీ లేదు.